మన రాగిడి లక్ష్మారెడ్డి గారు అట్లాగే వేదిక పైన ఉన్న మా సోదరులందరికీ శ్రీమతి సునీత లక్ష్మారెడ్డి గారు गौरव एमएलए गारी की मन्निंचंడి। तरकीब एक ही है, वो तरकीब ये है कि आप 11 तारीख के दिन बाहर निकलिए और इस जुल्म करने वाली, झूठ बोलने वाली कांग्रेस हुकूमत को निकाल फेंकिए, उनकी जमानत जब्त करिए। यही गुजारिश है हमारी आपसे। मैं बस इतना ही कहना चाहता हूं, किसी एक शायर ने कहा, ये जुल्म और झूठ की दस्तार, ये जुल्म और झूठ की दस्तार रहेगी कब तक, ये रेत की दीवार रहेगी कब तक। हमने तो हिटलर को भी मिटते हुए देखा, ये कांग्रेस तेरी हुकूमत रहेगी कब तक। अगर एर्रगड्डा के हमारे भाई और बहन निकले और जो झूठ बोलने वाले, जुल्म करने वाली कांग्रेस पार्टी को सबक सिखा दिए, कितने दिन रहेगी कांग्रेस आप याद करिए। यहां हमारे लीडर हैं शरीफ भाई को जबरदस्ती करके, उन पे जुल्म करके, उनको उठा के आज जबरदस्ती लेके गए कांग्रेस वाले। मैं सच बोल रहा हूं कि नहीं? टास्क फोर्स के पुलिस को भेज के जुल्म करके, आज जबरदस्ती करके आपके घर गिरा देते बोल के डरा के उनको ले जाके चीफ मिनिस्टर के पास आज कंडुआ डला है। शर्म होनी चाहिए कांग्रेस वालों को, शर्म आनी चाहिए आपको। अगर दम है, हिम्मत है तो इलेक्शन में सीधा सीधा लड़ो। ये काय की लड़ाई है? ఏం చెప్తున్నా నేనంటే, ఇయాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ దుర్మార్గ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా వ్యవహారం చేస్తున్నది అంటే, మన లీడర్ల మీద కేసులు పెట్టుడు, ఇండ్లు గులగొడతా అని బెదిరించుడు, బలవంతంగా పోలీసులను పెట్టుకొని గుంజుకపోయి ముఖ్యమంత్రి దగ్గర తీసుకుపోయి మన షరీఫ్ భాయ్తోని కూడా కండువా గప్పించి ఏదో సాధించమని చెప్పి సంకలు గుద్దుకుంటున్నారు. కానీ వాళ్ళకి తెలియదు, మీరు ఎర్రగడ్డ అన్నదమ్ములు ఆడబిడ్డలు గట్టిగా అనుకుంటే దిమ్మ తిరిగే తీర్పు కాంగ్రెస్ పార్టీకి 11 తారీఖు నాడు మీరే ఇయ్యాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక్కసారి ఆలోచించండి. కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాల పాటు 2014 నుంచి 2023 దాకా సుకూన్గా బతికినాం. గరీబోళ్ళని కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చూసుకున్నాడు. 200 రూపాయల పెన్షన్ ఉండే కేసీఆర్ ప్రభుత్వం రాకముందు దాన్ని 2000 రూపాయలు చేసిండు కేసీఆర్ గారు. ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకుంటుందంటే కేసీఆర్ గారు మీరెవ్వరూ అడగక ముందే 1,116 రూపాయలు ఆడ కూతురు పెళ్లికి కళ్యాణ లక్ష్మి పేరుతో, షాదీ ముబారక్ పేరుతో ఇచ్చి మేనమామలాగా, సొంత మేనమామలాగా 15 లక్షల మంది ఆడపిల్లల పెళ్లిళ్ళు చేసింది కేసీఆర్ ప్రభుత్వం. అదే ఆడపిల్ల కడుపులో ఒక బిడ్డ పడితే నేను సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటా, అక్కడికి పోతేనే మా మేనమామ కేసీఆర్ ఇచ్చే కేసీఆర్ కిట్టు వస్తుందని చెప్పి సర్కారు దవాఖానకు పోయి ప్రసూతి చేయించుకుంటే మగబిడ్డ పుడితే 12,000 రూపాయలు, ఆడబిడ్డ పుడితే 13,000 రూపాయలు. మొత్తంగా తల్లిని బిడ్డను ఇంటి దగ్గర ఎక్కించుకొని మళ్ళా ఇంటి దగ్గర దించొచ్చే సౌలత్ కల్పించిండు కేసీఆర్ గారు. అట్లాగే బ్రహ్మాండమైన కార్యక్రమాలు, వృద్ధులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు 2,000 పెన్షన్, వికలాంగులకు 4,000 రూపాయల పెన్షన్, హైదరాబాద్లో ఉండే మా గరీబు అన్నదమ్ములకు మరి బ్రహ్మాండంగా 1,50,000 పట్టాలు జీవో నంబర్ 5859 కింద ఇచ్చింది కేసీఆర్. 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు హైదరాబాద్లో కట్టించింది కేసీఆర్. ఇంటింటికి 20,000 లీటర్ల మంచినీళ్లు ఉచితంగా ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే అప్పుడే పుట్టిన పిల్లగాడి నుంచి పెద్ద వయసులో ఉండే పెద్ద మనుషుల దాకా అందరినీ ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వం. ఒక దిక్కు పేదవాళ్ళని మంచిగా చూసుకున్నాం, మరొక దిక్కు హైదరాబాద్లో అందరి కారోబారు మంచిగా నడవాలంటే పరిశ్రమలు రావాలి, ఐటీ రంగం పెరగాలి, రియల్ ఎస్టేట్ పెరగాలి. ఆ పని చేసినాం 10 ఏళ్ళు. దానివల్ల ఏమైంది? లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు పెరిగినాయి, ఐటీ కంపెనీలు వచ్చినాయి. యాపిల్, గూగుల్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. దానివల్ల లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వచ్చినాయి. మరి లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తే హోటళ్ళు మంచిగా నడిచినాయి, మిగతా దుకాణాలు మంచిగా నడిచినాయి. 10 ఏళ్ళు రియల్ ఎస్టేట్ బాగుండే, అంతా బ్రహ్మాండంగా సుకూన్గా నడిచింది. కానీ ఇవాళ ఏమైంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత
2 साल में सब कुछ बर्बाद कर दिए। आप सोचो एक बार,